తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా 279. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తిరుపతిరావు. ఈ రోజు అయితే మనం కందుకూరు నియోజకవర్గంలో ఒక గ్రామం అయినటువంటి ఓగూరు అనే గ్రామం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ బత్తిని సీతమ్మ అనే ఒక మహిళా రైతు మిర్చి పంటనైతే సాగు చేస్తూ ఉన్నారు. 30 సెంట్ల భూమిలో 3000 మొక్కలను నాటి మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. ఈ మిర్చి పంటను వేయటం వల్ల మాకు ఎటువంటి ఆదాయం లేదని అయితే చెబుతూ ఉన్నారు. చాలా అంటే చాలా బాధతో చెబుతూ ఉన్నారు. అసలు ఈ మిర్చి పంట వేసినప్పటి నుంచి తెగుళ్ళు అయితే విపరీతంగా వస్తున్నాయి. అసలు కాపే రావటం లేదు. అసలు ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదని చాలా బాధతో అయితే చెబుతూ ఉన్నారు. అసలు ఈ మిర్చి పంటను ఏ విధంగా సాగు చేస్తున్నారు, అసలు తెగుళ్ళు రావడానికి గల కారణం ఏంటి, ఏమేమి మందులు వాడుతున్నారు, ఆ మహిళా రైతు అయినటువంటి బత్తిని సీతమ్మ గారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే మేడం, మీరు వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము 20 ఏళ్ళ నుంచి చేస్తాం. 20 ఏళ్ళ నుంచి ఏమేమి పంటలు వేస్తూ ఉంటాం? మేము కూరగాయలు, టమాటకాయలు, బెండకాయలు, పచ్చిమిరకాయలు వేస్తున్నాం. వంకాయలు, పెద్ద చిక్కుడు అవి వేసాం. ఇప్పుడు లేవు అవి. ఇప్పుడు మిర్చి పంట వేశారు కదా, వేసాం. ఎంత పొలం వేశారు, ఎన్ని మొక్కలు తెచ్చినారు? 30 సెంట్లు, 33 ఏళ్ళ మొక్క తెచ్చి. 3000 మొక్కలు తెచ్చినారు. ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు మామూలుగా మీ మొక్కలు? మాట్లూరు కాడిని తెచ్చి. మాటూరు కాడి నుంచి. అసలు ఎట్లా సాగు చేసే విధానం ఏ విధంగా? ఫస్ట్ ఏమైనా దుక్కి ఏ విధంగా దున్నుతారు చెప్పండి. దుక్కు తిన్నాక గొర్రు తోలేది, మళ్ళీ ముందు జల్లేది, 20 జల్లేది. జల్లినాక మొక్కలు వేస్తాం అంతే. తర్వాత ఇంక మందు కొట్టుకోవటం. మొక్కలు నాటిన తర్వాత ఎప్పుడు కాపు వస్తుంది? ఎన్ని నెలలు? 2 నెలలకు. నెల వెళ్ళిపోయిన కాడి నుంచి రావాలా. తెగుళ్ళు ఉంటే 2 నెలలకి. ఇప్పుడు మీ నాటిన మొక్కల్లో ఏమైనా తెగులు ఏమైనా వచ్చింది పొలంలో? నాటిన మొక్కల్లో లేదు, ఇప్పుడు వేసినాక వచ్చేసింది తగులు. ఏం తెగులు? ఎర్రనలి ముడత, పై ముడత. దానికి ఏం మందులు వాడారు? ఏ మందులో వాళ్ళు ఇచ్చినవి వాడే. ఎరువులు సాపోళ్ళు ఇచ్చేవి వాడే. ఎరువులు సాపాడు ఇచ్చినవి వాడే. తగ్గిందా ఏమైనా తెగులు? కొంచెం తగ్గింది ఇప్పుడు. ఇప్పుడు మీరు నాటి ఎన్ని నెలలు అవుతుంది మొక్కలు? 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. ఇప్పుడు ఫస్ట్ కాపు ఇది? ఫస్ట్ కాపే. కాపు ఏమన్నా వచ్చిందా? బాగా రాలే కాపు. కాపు బాగా రాలే, తెగుళ్ళు తక్కువగా వచ్చింది. మామూలుగా అయితే కాపు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటది. బాగా వస్తే తెగుళ్ళు లేకుండా వస్తే బాగుంటది. మామూలుగా ఒక ఎకరాకి ఎన్ని క్వింటాలు అవుతుంటాయి మేడం మామూలుగా? ఎకరాకి కోతకొచ్చి బాగా కాస్తే 20-30 క్వింటాలు కోస్తాం. కోతకి 10-15 పంట అయిపోతుంది. కోతకొచ్చి 15 రోజులకి వచ్చి. 15 రోజులకి 20 క్వింటాలు అవుతాయి ఎకరా అయితే. బాగా కాస్తే. బాగా అయిపోతే లేదు. తెగుళ్ళు అవన్నీ వస్తే రాదు. వాటర్ ఎట్లా చేస్తున్నారు మీరు? వాట్ల నీళ్లు కడతాం. బోర్ కాడ నుంచి సాళ్ళు కొట్టేస్తాం. మామూలుగా ఇప్పుడు అందరూ స్ప్రింక్లింగ్ సిస్టమ్ వాడుతుంటారు, మీరేం తెచ్చుకోలేదు? మేము తెచ్చుకోవాలి. పొలం నిండా నీళ్ళు వేసారు. పొలం నిండా నీళ్ళు వేస్తున్నాం, తెచ్చుకోలేదు. ఇప్పటి వరకు మీరు ఏం అమ్మలేదా మేడం? మేమేమో అమ్మలే ఇప్పుడే కోసింది. ఒకవేళ కోస్తే మీరే మార్కెట్ కి వేస్తుంటారా? మేమే మార్కెట్ వేసుకుని. ఏ మార్కెట్ కి పంపిస్తుంటారు మామూలుగా? కందుకూరు పంపిస్తాము, సింగరాకొండ పోతాయి. పోయిన సంవత్సరం ఏమన్నా వేసారా? మేము మిర్చి వేయలే నీరు. 2 ఏళ్ళని చేయటం వల్ల ఏడేసి. ఈ సంవత్సరం వేస్తే కొంచెం చేస్తున్నాం గానీ ఏడేయలే. నీరు 2 ఏళ్ళని చేయటం. ఈ సంవత్సరం వేసారు, కాపు కొంచెం చాలా తక్కువగా ఉంది. చాలా కాపు తక్కువగా ఉంది, తెగుళ్ళు ఎక్కువగా ఉంది. మీరు ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి మిమ్మల్ని ఏమైనా అడుగుతారా ఈ పంటకి ఈ విధంగా చెయ్యాలి? ఎవరు రాలే. ఏడు మామూలుగా అయితే వస్తారా? అప్పుడు వచ్చేది. ఏడు ఎవరు రాలే. మీరు ఒక్కరే చేసుకుంటా ఉంటారు మేడం? మేమే ఒక్కరమే చేస్తాం. రేపు కాయలు ఎక్కువగా ఉంటే మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అయితే మేమే కోసుకుంటున్నాం. మీ పిల్లలు వాళ్ళు రారా వ్యవసాయానికి? పిల్లలు వస్తే ఎత్తుకొని పోయి మార్కెట్ కాడ వేస్తారు, లేకపోతే లేదు. ఓన్లీ మిర్చి ఏమన్నా నాటారా మేడం ఈ సంవత్సరం? మిర్చి జామాలు వేసుకున్నాం. ఏమీ నష్టం వచ్చింది ఇది. అప్పుడు మీకు ఎట్లా ఇంకా జీవనం ఎలా గడిచింది? ఏమని చేద్దాం, ఇదే జీవం కల్పించుకునేది. ఇంకా పని పోయేది, అట్లా వెళతాం. ఇదే మా పనే, బెరుగుడ్ల పని. మా పనే చేసుకుంటాం.
ఉమ్. మామూలుగా ఈ ఏ మిర్చి మేడం ఇవి? ఇది 1000 నెంబర్లు అని చెప్పి పెద్ద నెంబర్లు. వాళ్ళు కూరల్లో వేసుకుంటేవే కదా. కూరలు వేసుకున్నాయి. వాళ్ళు ఎక్కువైంది అనుకోండి, మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారు? మీరే వెళ్ళి మార్కెట్ కి వేయటం, లేకపోతే ఆటోలో తీసుకొని వెళ్తాం? తీసుకొని పోతాం మేము. వాళ్ళు ఎవరు ఎక్కడికి రారా? ఇక్కడికి రా. మీరే మొత్తం సేల్ చేసుకుంటాం మొత్తం? పెద్ద పోయి వాళ్ళు కొట్లోడికి వేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. విన్నారు కదా, ఒక మహిళా రైతు పొలంలోకి దిగి వ్యవసాయం చేస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో, అలాంటిది ఒక బత్తిని సీతమ్మ గారు మిర్చి పంటను వేసి సాగు చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు వాళ్ళకి. మిర్చి పంటను వేయటం వల్ల మాకు చాలా నష్టం వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు. తెగుళ్ళు రావటం వల్ల అసలు కాపే రావటం లేదని చెబుతున్నారు. ఇలాంటి వారిని గవర్నమెంట్ వారు కానీ, నాయకులు కానీ కొంచెం అండగా ఉండి వాళ్ళకి సహకరించి, వాళ్ళకి పంట నష్టం వచ్చినా కానీ వాళ్ళకి ఏ ఒక బీమా రూపంలో కానీ, ఎంతో కొంత రైతు భరోసాల రూపంలో కానీ ఇలా అమౌంట్ని కానీ వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుకుంటూ, ఇలాంటి మరించి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ సుమన్ టీవీ కెమెరామెన్ సాయినాథ్తో మీ తిరుగుతున్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.